శాసించానే రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మ. బంగారు సమ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము. బంగారు సౌరాని బోలం కానుకగా ఇచ్చినాము. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే నన్ను పరిచయం చేసినటువంటి ప్రభాకర్ అయ్య గారికి, నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపు పరమేశ్వర అయ్య గారికి, అలాగే సంఘ సభ్యులందరికీ మా కుటుంబం తరపున మా సంఘం తరపున విష్ యూ మేరీ హ్యాపీ క్రిస్మస్. అందరికి వందనాలండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాను. హల్లెలూయా. నా పేరు శామ్యుయల్ బోడా, బొండ కాదు బోడా. కాబట్టి ఈ సమయమున మనము క్రిస్మస్ గురించి వినటానికి చాలా ఆసక్తిగా ఉన్నాం. ఒక పాస్టర్ గారికి ప్రారంభము చేయడమే తెలుసు కానీ ముగింపు రాదట. సంఘంలో అందరూ భయపడుతున్నారు, బాధపడుతున్నారు. పాస్టర్ అమ్మ చెప్పిందంట, ఏమండి మీరు ప్రారంభిస్తారు కానీ ముగించడం మీకు తెలియదా? గంటల తరబడి చెప్తూనే ఉంటారు, సంఘస్థులందరూ విసుగు చెందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే నేను ఏం చేయమంటావే, నాకు ప్రారంభం చేయడమే తెలుసు కానీ ఎట్లా ముగించి అర్థం కావట్లేదు అని చెప్పి అన్నాడట. తన భార్య ఒక సలహా ఇచ్చిందంట. నేను ఒక చిన్న ఏమంటుంది దాని చాక్లెట్, దాని ఏమంటారు పిప్పరేట్ అంటారా, వైట్ కలర్ ఉంటుంది పిప్పరేటా మా అది ఇస్తానండి, మీరు దాన్ని నోట్లో వేసుకోండి చెప్పండి అన్నదంట. అది నోట్లో ఉన్నంత మట్టుకు అది కరిగేంత వరకు చెప్పండి, కరిగిందనుకోండి ఇంకా ముగించేసేయండి ఆమెను అన్నదంట. ఆ రోజు పాస్టర్ గారు సూట్ వేసుకోవాలి. ఆ సూట్లో ఒక బటన్ వచ్చేసి ఆ అమ్మగారు లోపల పెట్టిందంట, సూట్ బటన్, ఎక్స్ట్రా బటన్. అయితే ఈ పాస్టర్ గారు వాక్యం మొదలు పెట్టాడు. ఆ యొక్క సూట్లో జేబులు ఉన్నటువంటి ఆ చాక్లెట్ అది లోపల పెట్టుకున్నాడు. అసలు కరగట్లేదంట. ఎందుకు కరిగిద్ది? అదేంటది బటను ప్రసంగం ఆపట్లేదంట. అసలు చెప్తూనే ఉన్నాడంట ఇది కరిగితేనే ఆపిద్దామని. అది కరగట్లేదు, ఈయన ఆపట్లేదు. హల్లెలూయా. ఇది క్రిస్మస్ కాబట్టి మరి షార్ట్గా మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు అర్ధగంట సమయం ఇచ్చారు. ఈ అర్ధగంటలో దేవుని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నా. ఎంతమంది వింటానికి సిద్ధంగా ఉన్నారు? క్రిస్మస్లో చూడండి, గ్రాండ్ క్రిస్మస్ అని, ఐక్య క్రిస్మస్ అని, ప్రీ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని రకరకాలుగా పెట్టుకుంటారు. కానీ డిఫరెంట్గా ఈరోజు మీకోసము ఒక అద్భుతమైన క్రిస్మస్ని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అద్భుతంగా వాళ్ళు దేవుని క్రిస్మస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. నేను ఈరోజు చెప్పబోతున్న క్రిస్మస్ ఐక్య క్రిస్మస్ కాదు, గ్రాండ్ క్రిస్మస్ కాదు, మెగా క్రిస్మస్ కాదు, మాగి క్రిస్మస్. ఏ క్రిస్మస్? మ్యాగీ కాదమ్మా, మాగి క్రిస్మస్. మాగి అనగా బైబుల్ చెప్తుంది జ్ఞానులని. కానీ వాస్తవానికి వారు జ్ఞానులు కాదు, వారు మునులు, మునీశ్వరులు, ఖగోళ శాస్త్రాన్ని ఎరిగిన వారు, అలాగే జ్యోతిష్కం ఎరిగిన వారు, ఒక భాషలో చెప్పాలంటే పూజారులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పూజారులు వీరు దేవుణ్ణి ఆరాధించారు. ఎవరు వీరు? పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము మత్తయి సువార్త 11వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? జ్ఞానులు. ఎక్కడి నుంచి వచ్చారు? మైకు ప్రాపర్గా లేదండి, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు. చెప్పాలండి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు?
తూర్పు దేశపు జ్ఞానులు, పారసీకపు సామ్రాజ్యానికి చెందినటువంటి వీరు ఎట్లా వచ్చారు? వీరు పూజారులండి, మునీశ్వరులు. ఒక గుడిలో వీరు పూజలు చేసుకునే వీళ్ళు. ఒక మాట చెప్పాలంటే మాయగాళ్ళు, మాంత్రికులు చెప్తారు కదా, దేవునికి స్తోత్ర. అలాంటి వీరు జ్ఞానులను బైబిల్ సెలవిస్తుంది. పారసీక రాజ్యము నుండి వీరు రావడం జరిగింది. వీరి యొక్క మతము ఏ మతం అంటే పారసీక మతం. పారసీక మతం వీళ్ళది. ఈ పారసీక మతానికి చెందినటువంటి ఒక జ్ఞానులకి ఒక గ్రంథం ఉంది. మనకెట్లా పరిశుద్ధ గ్రంథం ఉందో వీరికి గ్రంథం ఉంది. అది జెండా వ్యవస్థ అనే గ్రంథం. జెండా వ్యవస్థ అనే గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి అతను రాశాడు. జోరాస్టర్ అనే వ్యక్తి యేసుక్రీస్తు గురించి ఏమని రాశారంటే, దేవుడే మానవుడిగా జన్మిస్తాడు. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము వెలుస్తుంది, కనిపిస్తుంది, అది ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పి రాశాడండి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, అకస్మాత్తుగా ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రం చాలా డిఫరెంట్గా ఉంది, ఒక ప్రత్యేకంగా ఉంది. అన్ని నక్షత్రం వల్ల ఆ నక్షత్రం లేదు, ఆ నక్షత్రం చాలా ప్రత్యేకంగా ఉంది. వింటున్నారా? ఆ నక్షత్రాన్ని చాలా మంది చూశారండి. ఏంది ఈరోజు నక్షత్రం ఆకాశంలో చాలా డిఫరెంట్గా ఉంది, ఏమై ఉంటుంది అని చెప్పి చాలా మంది చూశారు, అనేకులు చూశారు. కానీ ఏం లాభం అండి? చూడాల్సిన వారే చూడాలి, చూడాల్సిన వారే చూడాలి. చాలా మంది చూశారు, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ఏదో డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారు, కానీ దాని యొక్క గురించి ఎవరికి అర్థం కావటంలా. ఒక వ్యక్తికి ఎముకలు ఇరిగిపోయినాయి, హాస్పిటల్కి వెళ్ళాడు, ఎక్స్రే తీపిచ్చిన తర్వాత ఆ ఎక్స్రే మనం చూస్తాం, ఇట్టా అట్టా చూస్తాం. ఏమన్నా అర్థమవుతుందా? ఎవరు చూడాలి దాన్ని? ఎవరు చూడాలో వారే చూడాలి. డాక్టరు చూస్తేనే ఏ ఎముక ఎక్కడ విరిగింది అనేది వాళ్ళకి తెలుస్తుంది. మనం ఏం చేస్తామో, మనకు ఏం కనిపించకపోయినప్పటికీ ఎట్లా చూస్తాం, ఏం అర్థం కాదు. డాక్టర్లు మాత్రమే చూడాలి. ఆ నక్షత్రాన్ని చాలా మంది చూస్తున్నారు, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం గురించి చూశారు. ఈ నక్షత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మంచిదై ఉంటుందా, చెడ్డదై ఉంటుందా, మేలుకై ఉంటుందా, కీడుకై ఉంటుందా అని చెప్పి ఆ తూర్పు దేశపు పూజారులు ఆ నక్షత్రం గురించి విచారించారు. ఏమై ఉంటుంది తెలుసుకుందాం. ఆ నక్షత్రం ఏంటి, దాని అర్థం ఏంటి, దీని గురించి ఏ గ్రంథంలోనే రాయబడిందా అని చెప్పి చూస్తే ఆ పారసీక మతానికి చెందిన జెండా వ్యవస్థ అనే గ్రంథంలో జోరాస్టర్ అనే వ్యక్తి రాశాడు, దేవుడే మానవుడిగా జన్మించినప్పుడు ఆకాశంలో ఒక వింతైన తార చూస్తారు. చెప్పండి కూడా, ఆ తారే మన యేసయ్య. ఆ నక్షత్రం చూశారండి, దేవునికి స్తోత్రం కలుగును. ఒక స్టార్ని చూశారు. ఆ స్టార్ని గురించి వాళ్ళు విచారించుకున్నారు, అన్వేషించారు. అంత మాత్రమే కాదు, బాబిలోన్లో చాలా మంది యూదులు, మరి అక్కడక్కడ చెదిరిపోయిన యూదులు చెప్పారు, వారు నక్షత్రం యాకోబులో మాత్రమే ఉదయిస్తుందని, యేసుక్రీస్తు జన్మిస్తాడని, నక్షత్రము మరి వెలుస్తుందని చెప్పి మరి యూదుల దగ్గర మరి సమాచారం తెలుసుకున్నారు. మరి వారి యొక్క జెండా వేస్తున్నటువంటి ఆ యొక్క మతంలో కూడా ఆ యొక్క వివరణ ఉంది. హల్లెలూయా. ఆ స్టార్ని చూసిన తర్వాత వీరు ఏం చేశారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అండి స్టార్లు, ఈ లోకంలో చాలా మంది స్టార్లు ఉన్నారా లేరా? మెగాస్టారు, పవర్ స్టారు, చెప్పండి మీకు తెలీదే? సూపర్ స్టారు, నాకు తెలిసిన 3-4 స్టార్లే. ఇంకా రకరకాల స్టార్లు ఉన్నారు. వారు కాదు అసలైన స్టార్లు. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో వారే రియల్ స్టార్స్. మీరు నిజమైన స్టార్స్. అసలు మీరు నక్షత్రం వలన కనిపిస్తూ ఉన్నారు. ఆకాశంలో ఆ నక్షత్రము జ్ఞానులను యేసయ్య దగ్గరికి నడిపించిందంట. మీరందరూ యేసయ్య దగ్గర నడిపించే స్టార్లుగా కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా.
ఏమండి, ఈ స్టార్ని చూసి ఈ జ్ఞానులు ఎంత దూర ప్రయాణం చేశారో తెలుసా? ఎంత దూర ప్రయాణం చేశారో తెలుసా? ఏ స్టార్ని చూసి? ఆకాశంలో ఉన్న స్టార్ని చూసి. ఆ స్టారు ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాలంటే ఏం చేస్తాం? నేను హైదరాబాద్ పోవాలి, లేక నేను చెన్నై పోవాలి. ఏం చేస్తాము? మ్యాప్కి వెళ్ళి నేను ఎక్కడ వెళ్ళాలో ఆ ప్లేస్ కొడితే దాంట్లో ఒక చుక్క కనిపిస్తుంది. అది రైట్కి వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలన్నా, ఎన్ని కిలోమీటర్స్ ఉంది అన్నీ చూపిస్తూ ఉంటుంది. అవునా కదా? ఎంతమంది మ్యాప్ వాడుతున్నారు? ఈ మ్యాప్ అంటే టెక్నాలజీ 2000 సంవత్సరాల క్రితమే వచ్చిందండి. ఆకాశమే ఒక స్క్రీన్, నక్షత్రమే ఒక చుక్క మాదిరి. యేసయ్య దగ్గరికి ఆ నక్షత్రం నడిపించింది అందరినీ. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారండి యేసయ్య దగ్గరికి? ఎంతమంది వచ్చారు? 3. మనకు తెలిసింది 3. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది 3 మాత్రమే కాదు, చాలా మంది, ఒక సమూహమే, ఒక చిన్న సమూహమే వచ్చారండి. దేవునికి స్తోత్రం. వారు జ్ఞానులు, అస్ట్రాలజీ తెలిసిన వారు, ఖగోళ శాస్త్రం తెలిసిన వారు, జ్యోతిష్కం తెలిసిన వారు, వారు చాలా ఉన్నతంగా ఉన్నవారు. వారు వచ్చినప్పుడు ఏం పట్టుకొచ్చారంట? బంగారం పట్టుకొచ్చారు. వాళ్ళు మామూలు జ్ఞానులు కాదు, మామూలు పూజారులు కాదు, వాళ్ళు చాలా ధనవంతులు. మరి ధనవంతులు ఎవరు ఉంటారు? పన్నులు ఉంటారమ్మా? ఉంటారు. మరి వారు వారి వస్త్రాలు, వారి ఆహారము, అన్ని మరి మోసుకొని రావడానికి వంటెలు చూసుకోవడానికి పనివారులు మరి చాలా మంది ఒక గుంపుగా మరి బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారు వాళ్ళు? ఎక్కడికి బయలుదేరారమ్మా? యేసయ్యను చూడడానికి బయలుదేరారు. యేసు ప్రభు జన్మించినప్పుడు, యేసు ప్రభు పుట్టినప్పుడు దూతలు, మరి యేసు ప్రభు జన్మించినప్పుడు దూతలు వస్తాయి కదా, దూతలు. ఆ దూతలు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఓకే, జ్ఞానులు వచ్చినప్పుడు యేసు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడమ్మా? జ్ఞానులు వచ్చినప్పుడు యేసు ఎక్కడున్నాడమ్మా? ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా? పాకలో ఉన్నాడా? తొట్టిలో ఉన్నాడా? రోడ్డు పైన ఉన్నాడా? ఇంట్లో ఉన్నాడు. గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు యేసయ్య? ఎక్కడున్నాడమ్మా? గొర్రెల కాపరు వచ్చినప్పుడు ఒక పాకలో, ఒక తొట్టిలో ఉన్నాడు. మరి దూతలు వచ్చినప్పుడు రోడ్డు పక్కన జన్మించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోడ్డు పక్కన జన్మించినప్పుడు దూతలు, పాకలో ఉన్నప్పుడు గొర్రెల కాపర్లు, ఇంటిలోనికి ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చారు. ఎక్కడ? ఇంటిలో. ఈరోజు నేను మీతో సూటిగా స్పష్టంగా అడగాలని ఆశపడుతున్నాను. మీ ఇంటిలో యేసయ్య ఉన్నాడా లేడమ్మా? ఉన్నాడా అంటే మీరందరూ జ్ఞానులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఇంటిలో యేసయ్య ఉండాలి. చూడండి, జ్ఞానులు చాలా దూరం ప్రయాణం చేశారు. దాదాపు 2 సంవత్సరాలు, 16 నెలల నుండి 2 సంవత్సరాల లోపు వారు ప్రయాణం చేశారండి. జ్ఞానులు వారి స్వదేశాన్ని విడిచిపెట్టారు, వారి స్వప్రాంతాన్ని విడిచిపెట్టారు, వారి బంధువులు విడిచిపెట్టారు, వారికి సంబంధించిన స్నేహితులు విడిచిపెట్టారు. సమస్తాన్ని విడిచిపెట్టి వారు ఎక్కడికి వచ్చారంట? యేసయ్యను కలుసుకోవడానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసయ్యను కలుసుకోవడానికి వచ్చారు. ఎంత దూరం ప్రయాణం చేశారు? 100 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. రోజుల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి వారు ప్రయాణం చేసుకుంటూ యేసయ్యను కలుసుకోవాలని వారు అన్వేషిస్తున్నారు. వారు అన్వేషణలో వెతుకుతూ ఉన్నారండి వారు యేసు ప్రభుని. ఈరోజు కాకపోతే రేపు దొరుకుతాడు, రేపు కాకపోతే ఎల్లుండి దొరుకుతాడు. ఇంకా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఆ రోజు ఆ జ్ఞానులు వారి స్వప్రాంతాన్ని, స్వదేశాన్ని విడిచిపెట్టారు. ఈరోజు మీరే జ్ఞానులమ్మా, మీరే జ్ఞానులు. ఇప్పటి వరకు కోయిటీం పాటలు పాడారు కదా, వాళ్ళు దూతలు. గొర్రెల కాపర్లు ఎవరు? సేవకులు, గొర్రెల కాపర్లు. కోయిటీం వారు దూతలు. మరి జ్ఞానులు ఎవరు?
మీరేనమ్మా జ్ఞానులు, మీరే జ్ఞానులు. జ్ఞానులు ఏం తెచ్చారండి? ఏం తెచ్చారు జ్ఞానులు? మరి మీరు తెచ్చారా? స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానులు మీరే. మీరందరూ ఇప్పుడు యేసయ్యను చూడడానికి ఒక చివరి పాట పాడారు, యేసయ్యను కలుసుకోవాలని, యేసయ్యను చేరుకోవాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యేసయ్య, మన దేవుని మనం కలుసుకోలేం, దేవుని దగ్గర వెళ్ళలేం, దేవుని దగ్గర వెళ్ళలేమని, కలుసుకోలేమని తెలిసే రాలేరని తెలిసే వీళ్ళు పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, వీళ్ళు నా దగ్గర రాలేరు, నేను చూడలేరు అని చెప్పే సాక్షాత్తు దేవుడే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్ వేళ. ఎక్కడ చూసినా, ఎక్కడ వెళ్ళినా, ప్రపంచంలో అతి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే నీవు నేను ఆరాధిస్తున్న యేసయ్య పుట్టుకే ఒక పెద్ద పండుగ. నువ్వు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏ ఏరోప్లేన్, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేషన్కి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా కనిపిస్తుంది యేసయ్య యొక్క జననము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పండుగ కాదు, ప్రపంచానికి సంబంధించిన పండుగ. యేసయ్య పుట్టుక ఒక పెద్ద వేడుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సందడి, ఈ సంతోషము ఇక్కడితోనే పరిమితం కాదండి. ఎక్కడ చూసినా ఒక పెద్ద పండుగగా ఏదైనా జరుపుకుంటారంటే ప్రపంచంలో అది యేసయ్య పుట్టుకే అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ జననం ఉంటుంది, అందరికీ వర్ధంతి ఉంటుంది, రెండు దినాలు ఉంటుంది, జననం మరణం. కానీ యేసయ్యకి జననం ఉంది, మరణం ఉంది, పునరుత్థానం ఉంది. ఈ మూడు కలిగిన వాడి నిజమైన దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. మనమే కాదు, అన్ని ఎరిగిన తెలిసిన ఆ జ్ఞానులే, ఆ పూజలే అన్ని విడిచిపెట్టి వారు రాజులుగా ఉన్నారు. ఆ జ్ఞానులు అసలు మనము కాదు రాజులు, మనము కాదు జ్ఞానులు, పరమ జ్ఞాని, అనంత జ్ఞాని, యేసయ్యే నిజమైన జ్ఞాని అని, రాజులు రాజని ఆ యొక్క పూజారులు, ఆ జ్ఞానులు మోకరించారు యేసయ్య ముందర. హల్లెలూయా. ప్రతి ఒక్కరు యేసు ముందర మోకరించాల్సిందండి. హల్లెలూయా. జాగ్రత్తనండి. యేసు ప్రభుని కలుసుకోవడానికి, యేసు ప్రభు దగ్గర రావడానికి వారు వదులుకున్నారు. ఏం వదులుకున్నారు? వారి ప్రాంతాన్ని, వారి స్వదేశాన్ని వదులుకున్నారు. మనమేం వదులుకోవాలి? మనమేం విడిచిపెట్టాలి? మనమేం విడిచిపెట్టాలమ్మా? మన మన పాత రోత గత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం మాత్రమే కాదు, విడిచిపెట్టేస్తే మరలా తీసుకుంటాం. ఇప్పుడు నా ఫోన్ ఉందండి, ఇక్కడ మర్చిపోయినా, విడిచిపెట్టి వెళ్ళాను. తర్వాత రమేష్ గారు, మరి పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, అయ్యగారు మీ ఫోన్ మర్చిపోయారని చెప్పి వచ్చి నేను విడిచిపెట్టి వెళ్ళిన ఫోన్ మరలా తీసుకెళ్ళిపోతాను. కానీ పాపాన్ని విడిచిపెట్టడం కాదు, విసర్జించాలి. మనం విసర్జించాలి అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా మూలమూత్రం విసర్జిస్తారు కదా, మరి దాని వైపు చూస్తారా? చూడరు. ఉమ్మేస్తారు కదా, ఉమ్మినప్పుడు దాన్ని టచ్ చేసి ఇదేంటి ఇలా ఉంది, ఇలా టచ్ అవుతుంది మనం చూస్తామా? ఉమ్మేసిన తర్వాత అది విసర్జించడం. ఒక్కసారి విసర్జించేస్తే దాని జోలికి వెళ్ళకూడదు. ఆ రోజు ఆ జ్ఞానులు వారి ప్రాంతాన్ని, స్వదేశాన్ని విడిచిపెట్టారు. ఈరోజు మనము మన పాపాన్ని, పాత రోత గత జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని మనం విసర్జించే వారిగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్ అండి. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. పరలోకాన్ని విడిచిపెట్టాడు ప్రభు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేవా? ఒక సీరియల్ని విడిచిపెట్టలేవా? ఒక చిన్న కార్యక్రమాన్ని విడిచిపెట్టలేవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1 వారు విడిచిపెట్టారు. నెంబర్ 2 వారు ఏం చేశారమ్మా? అక్కడ ఉంది వచనంలో, ఆనందించారంట. ఆనందించారు లేదమ్మా? ఆనందం ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? ప్రభు సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ప్రభు సన్నిధిలో ఆనందం ఉంది. సినిమాల్లో ఆనందం లేదు, క్లబ్లో పబ్బులో ఆనందం లేదు, దేవుని మందిరంలో ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణమైనటువంటి ఆనందము ఉంది. ఆనందించారు వాళ్ళు. మొదటికి ఏం చేశారమ్మా? వదులుకున్నారు, విడిచిపెట్టారు. మనం కూడా వదులుకోవాలి. కొంతమందికి అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది.
ఒకరోజంట విక్టోరియా రాణి, ఇంగ్లాండ్ దేశపు రాణి మందిరానికి వస్తే ఆ పక్కన ఒక వృద్ధురాలు కూర్చుందంట, పేదరాలు కూర్చుందంట. విక్టోరియా రాణి నా పక్కన నుంచి కూర్చుందని చెప్పి తను వేరే పక్క వెళ్ళి కూర్చుందంట. విక్టోరియా రాణి అనగా ఇంగ్లాండ్ దేశపు రాణి మరలా ఆ వృద్ధురాలు పక్కన పేదరాల పక్కన కూర్చుందంట. అమ్మగారు, మీరు దేశానికే మా రాణి అమ్మగారు, మీరు నా పక్కన కూర్చోవడం ఏంటి అమ్మగారు, మీరు నా పక్కన కూర్చోవడానికి అంత అర్హురాలు కానమ్మగారు అని చెప్పి అంటుంటే ఆ యొక్క విక్టోరియా రాణి అన్నదంట, అమ్మా నేను దేశానికి రాణిగా ఉండొచ్చు, నేను బయట దేశానికి రాణి, కానీ దేవుని మందిరములో నువ్వు నేను మనమందరము సమానులమే. హల్లెలూయా, సమానులమే మనమందరం. వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనము సమానులమే. విడిచిపెట్టాలి అహంకారాన్ని, గర్వాన్ని, ద్వేషాన్ని, పగ, ప్రతీకారాలు ఇవన్నీ విడిచిపెట్టి విసర్జించి దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే దేవుడు నీకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. విడిచిపెట్టేస్తున్నావా? నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు ఆనందించలేవు, సంతోషించలేవు. కాబట్టి ఆ రోజు వారు విడిచిపెట్టారు గనుక ఆనందించారు, సంతోషించారండి. హల్లెలూయా. వారు ఎంత దూర ప్రయాణం చేశారమ్మా? కొండలు, వాగులు, వంకలు, లోయలు, గుట్టలు, పుట్టలు దాటుకుంటూ నదులు దాటుకుంటూ వారు దూర ప్రయాణం చేశారు. రాత్రనక, పగలనక, వాననక, ఎండనక, మంచనక వారు ఎంత ప్రయాసపడుకుంటూ, వారు కష్టపడుకుంటూ మరి వచ్చారండి. మధ్యలో వెళ్ళిపోవచ్చుగా, తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. మనకెందుకు ఈ కర్మ అంటావు? ఇంకెన్ని రోజులు వెతకాలి, ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి, ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఆపేద్దాం, ఇంకా సర్ది పెట్టుకుందాం, వెళ్ళిపోదాం, లెట్స్ గో, కమ్ బ్యాక్ అని వారు అనుకున్నారా? అనుకోలేదండి. ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎంత ఇంకా ఇబ్బంది అయినప్పటికీ ఖచ్చితంగా మన యేసయ్యను మనము వెతుకుతాం. ఆయన కలుసుకునేంత వరకు, చూసేంత వరకు, కనిపించేంత వరకు మనం వెతుకుతాం. వెతుకుడు మీకు దొరకును అనే మాట సత్యం. దేవునికి స్తోత్రం. వారు వెతుకులాటలో ప్రభు వారికి కనిపించాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ పరజమా. సంగమా దేవునికి స్తోత్రం కలుగును గాక. దొరికేంత వరకు వెతికారు. విసుగు చెందవద్దు. ఈ రోజు నువ్వు విసుగు చెందడానికి వీల్లేదు. ఎంతకాలం దేవుణ్ణి ప్రార్థించాలి, ఎంతకాలం మందిరానికి వెళ్ళాలి, ఎంతకాలం ఎదురు చూడాలి, నా భర్త మారటల్లా, నా బిడ్డలు మారటల్లా, నా పరిస్థితులు మారటల్లా, నా రోగం తగ్గట్టల్లా, నాకు ఉద్యోగం రావటల్లా, సంతానం కలగట్టల్లా, నాకు మంచి రోజు రావట్లా అనుకోవద్దు. మంచి రోజులు త్వరగా వస్తాయి, త్వరలో వస్తాయి. ఎదురు చూడు, ఓపిక పట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది చర్చికి ఎందుకు రాలేదమ్మా అని మీ పాస్టర్ గారు అడిగితే ఏమంటారు మీరు? అయ్యగారు తలనొప్పి అయ్యగారు, కడుపు నొప్పి అయ్యగారు, మా ఇంటికి బంధువులు వచ్చారు అయ్యగారు. ఇవన్నీ సాకులు. మీ బంధువులు వస్తే మీ బంధువులు నడిపించండి దేవుని సన్నిధి, దేవుని మందిరానికి. ఎప్పుడు లేటు. లేట్ అంటే అర్థం ఏంటమ్మా? లేట్ అంటే అర్థం ఏంటి? లేట్ అంటే పాయే, వెళ్ళిపోవడమే. వాడు వెళ్ళిపోయినాడు. లేట్ అంటే బ్రతికి ఉన్నవుగా నువ్వు చచ్చిపోయిన వాడు. లేటు. ఎప్పుడు మందిరానికి లేట్ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు నుండి విడుదల పొంది విడిచిపెట్టి వారు వస్తుంటే ముందు ఎర్ర సముద్రం వచ్చిందంట. ఎర్ర సముద్రం వచ్చి మరి వచ్చినప్పుడు వారు భయపడ్డారు. అయినప్పటికీ ముందు ఎర్ర సముద్రం వచ్చినా వారు వెనక తిరగకుండా ముందు వెళ్ళగలిగారు. ఆ ఎర్ర సముద్రం దేవుడు 2 పాయలుగా చేశాడు. నీ ఎదురుగా ఎన్ని సమస్యలున్నా, కష్టాలున్నా, బాధలున్నా నిలబడు, ఎదుర్కో, అడుగు వేయి, ముందు చూడు. మీకు అడ్డుగా ఉన్న ఆటలను ప్రతిదీ నా ప్రభు తొలగించేస్తాడండి. హల్లెలూయా. వారు అన్వేషించారు, ఆనందించారు. తర్వాత వారు ప్రభుని ఆరాధించారు. ఉందా మాట? ఆరాధించారు. హల్లెలూయా. ఆ ఇంట్లో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు మా ఇంట్లో? ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు ఆ ఇంట్లో. ఆ ఇంటి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు. నీ ఇంటిలో, నీ గుండెన గదిలో, నీ మదిలో ప్రభు ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో నిన్ను గురించి రాయబడకపోవచ్చుము కానీ నీ గుండెన గదిలో యేసయ్య ఉంటే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. హల్లెలూయా. ప్రభు చెప్పాడుగా ఏమని? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుని ఇల్లు ఏంటి? దేవుని ఇల్లు, నీ దేహమే దేవునికి ఇల్లు.
ఆలయం, గుడి. నీ దేహమే కనుక ఇల్లమ్మా. నీ దేహంలో ఆయన నివాసం చాలా ఆశపడుతున్నాడు. నువ్వు దేవుని ఇల్లు. ఎవరి ఇల్లు నువ్వు దేవునికి ఇల్లు. దేవునికి ఇల్లు అయితే ఇల్లాలిగా మారుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ ఒక ఇల్లు ఉందంట. సొంత ఇల్లు కాకపోయినా రెంటెడ్ ఇల్లు అయినా ఏమంటారు మీరు? అది పాస్టర్ గారు ఇల్లే అంటారు. పాస్టర్ ఇల్లు అంటారా లేకపోతే వేరే వారి ఇల్లు అంటారా? పాస్టర్ గారు ఎక్కడ నివసిస్తారో అదే పాస్టర్ గారు ఇల్లు అంటారు. నీ దేహంలో, నీ గుండెల గదిలో యేసయ్య నివసిస్తే నువ్వే దేవునికి ఇల్లుగా మారిపోతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఇల్లు నువ్వు. అమ్మా, ఆ ఇంటి పైన ఏముందంటే చెప్పండి. ఇంటి పైన ఏముంది? నక్షత్రం ఉంది. ఈ రోజులో చాలామంది ఇంటి పైన పెట్టుకుంటున్నారు, నక్షత్రం పెట్టుకుంటున్నాను. తప్పుగా చెప్పట్లా, నక్షత్రం పెట్టుకోదని చెప్పట్లా. కొంతమంది ఇంటిపైన నక్షత్రము, ఇంటిపైన స్టార్, ఇంటిలో బారా. కొంతమంది ఏమయ్యా ఎందుకు తాగావయ్యా ఈరోజు అంటే, నేను రోజు తాగనండి, సంవత్సరంలో ఒక్కసారి, అది కిస్మిస్ రోజు తాగుతానండి అని ఒక అతను. ఎప్పుడు తాగుతాడంటే పండుగ రోజు తాగుతాడంటే, వేరే రోజు తాగడట ఆయన. పండుగ అంటే ఏంటమ్మా? ఒకరోజు ఒక తల్లి ఒక పెద్ద హోటల్లో, రెస్టారెంట్లో పార్టీ ఇస్తుందంట. ఫ్రెండ్ రానే వచ్చిందంట. ఏంటి ఈరోజు చాలా సంబరంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి సెలబ్రేషను అని అంటే, ఆ సిస్టర్ అంటుంది, ఆ అమ్మాయి అంటుంది, ఈరోజు నా కుమారుడు, నా బిడ్డ బర్త్డే, నా కొడుకు పుట్టినరోజు కాబట్టి నేను ఇక్కడ ఫ్రెండ్స్తో సంతోషిస్తున్నాను, కమ్ టు జాయిన్, మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వండి అని చెప్పానదంట. సరే అమ్మా, చాలా చక్కగా చేస్తున్నారు, చాలా చక్కగా వంటలు ఉన్నాయి, మరి కొడుకు ఎక్కడా, నీ కొడుకు వెరీ మా సన్ అని అడిగితే ఆ తల్లి ఏం చెప్పింది తెలుసా? నా కొడుకు మా మధ్యలో ఉంటే తిన్నిస్తాడా, తాగనిస్తాడా, ఎంత సంతోషంగా ఉండనిస్తాడా, అందుకే వాడిని ఇంటిలో పెట్టి పని మనిషికి అప్పగించి వచ్చా ఇక్కడ అన్నదంట. ఈ సంతోషానికి కారణం ఎవరు? కారకులు ఎవరు? కొడుకే కదా. కొడుకే పుట్టినరోజు కదా. కొడుకు పుట్టినరోజులో ఎవరుండాలి? కొడుకు ఉండాలా వద్దా? కొడుకు ఇంటిలో పెట్టి పని మనిషి అప్పగించి నా కొడుకు బర్త్డే అని చెప్పి పార్టీ చేసుకుంటుందంట. చాలామంది ఈ రోజుల్లో క్రిస్మస్ అంటే క్రీస్తును పక్కన పెట్టి, యేసును పక్కన పెట్టి, యేసును పక్కన పెట్టి బట్టలు, చక్కటి కలర్ పెయింటు, చక్కటి పిండి వంటలు ఇవి చేసుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది కాదు, కొన్ని నూతన బట్టలు కాదు పండుగ అంటే. ఇంటి పైన సున్నులు వేసుకోవడం, పెయింట్ వేసుకోవడం కాదు, మరి పంటి పండుగ అనగా మనకు స్వీట్లు చేసుకోవడం కాదు. అది కాదు పండుగ అంటే. మన గుండెల్లో యేసయ్య ఉన్నాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుండె నిండా యేసయ్య ఉంటే సంవత్సరంలో ఒకరోజు ఏంటి కర్మ, ప్రతిరోజు నీకు పండుగే పండుగ. హల్లెలూయా. వారు ఆరాధించారండి. ఇంటి పైన నక్షత్రం ఉంది, ఆ నక్షత్రం యొక్క కిరణాలు ఆ ఇంటి పైన పడుతూ ఉందంట. ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు. ఈరోజు నీతి సూర్యుడైన యేసయ్య కిరణాలు నీ పైన పడునుగాక. హల్లెలూయా. యేసయ్య కిరణాలు నీ పైన పడినప్పుడు నువ్వు పూర్తిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఇంటిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఎవరు? ఆ జ్ఞానులు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. జ్ఞానులు ఆ ఇంట ప్రవేశించారు. జాగ్రత్త వినాలి. ఈ రోజులు జ్ఞానము లేక చాలా కుటుంబాలు పాడైపోతుందండి. అందుకని ప్రభు అన్నాడు, మీకు ఏదైనా కొదువ ఉంటే అడగండి. ఏమడగాలమ్మా? జ్ఞానం అడగాలి. సొలొమోను ఏమడిగాడు? బిడ్డ నీకేం కావాలి కోరుకున్నప్పుడు ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు కదా. మరి జ్ఞానముతో పాటు దేవుడు ఏమిచ్చాడు? ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, కావలసంతా ఇచ్చాడండి. మన జ్ఞానం అడగాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. జ్ఞానము. మా సామెతల గ్రంథము 16 అధ్యాయము 16 వచనంలో మేము 31 సామెతలు ఉంటాయి. ప్రతిరోజు ఒక సామెత చదువుతాము. ఈరోజు 16వ తారీఖు కనుక ఉదయం చదువుతున్నప్పుడు ఆ మాట గుర్తొచ్చింది. 16వ సామెత 16వ వచనం చదవడం మాటమా. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము.
అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టమంట. హల్లెలూయా. వింటున్నారమ్మా? బంగారం కాదు సంపాదించాల్సింది అమ్మా, అపరంజని కాదు, డబ్బుని కాదు సంపాదించాల్సింది. డబ్బు ఉన్నవాడికి నెమ్మది లేదు, బంగారం ఉన్నవాడికి నెమ్మది లేదు, ఆనందము అస్సలే లేదు. ఒక వ్యక్తి అడిగాడట, అయ్యా నాకు ఆనందం లేదు, నాకు సంతోషం లేదు, అంతా ఉంది కానీ నాకు సంతోషమే లేదయ్యా అంటే ఆ వ్యక్తి చెప్పాడట, పలానా స్థలానికి వెళ్ళు, అక్కడ వెళితే నువ్వు ఆనందిస్తావు, అక్కడ వెళితే నువ్వు సంతోషిస్తావు, అక్కడ వెళుతూ నవ్వుతావు అని చెప్పి అన్నప్పుడు ఈ వ్యక్తి ఆ అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్ళాడట. వెళితే అడిగాడట, సార్ ఇక్కడ పలానా వ్యక్తి ఉన్నారు, వారు ఆ ప్రాణ పేరు గల వ్యక్తి నవ్విస్తారంట, సంతోషాన్ని ఆనందాన్ని మరి పుట్టిస్తారంట. ఆ వ్యక్తిని పరిచయం చేస్తారా? నాకు సంతోషం లేదు, నాకు ఆనందం లేదు, నాకు నవ్వు రావట్లేదు అని చెప్పి అంటే ఆ వ్యక్తి అంటున్నాడంట, నువ్వు ఎవరిని వెతుకుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తి నేనేనయ్యా అన్నాడంట. అర్థమవుతుందా? నేనేనయ్యా, కానీ ఆ సంతోషం నాకు లేదు. నువ్వు అడుగుతున్నావే సంతోషము నాకు లేదు, ఏదో పైపై నవ్విస్తున్నాను కానీ గుండె లోతుల్లో నాకు నిజమైన సంతోషం ఆనందం లేదు, పైన నవ్వుతున్నాను అన్నాడట. ఈరోజు చాలామంది పైన నవ్వుతున్నారు కానీ గుండెలో సంతోషం లేదు, గుండెలో ఆనందం లేదు, నెమ్మది లేదు. ఆ నెమ్మది, ఆ సంతోషం ఎవరిస్తారంటే యేసయ్య ప్రసాదిస్తాడు. నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని ఆయన ప్రసాదిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము ఆ ఇంటిలో ప్రవేశించింది. ఎవరి గుండెల్లో యేసయ్య ప్రవేశిస్తాడో, యేసయ్య ఉంటాడో వారిలో జ్ఞానం ఉంటుంది, వారు జ్ఞానం కలిగి జీవిస్తారండి. హల్లెలూయా. దేవుని మందిరానికి మనము ప్రతి వారం మానక వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనకు కావలసిన జ్ఞానము ఇస్తాడు, తెలివి ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. మందిరానికి వెళ్ళకుండా మందిరం రాకుండా ఎట్టా? ఇప్పుడు పండుగని చెప్పి క్రిస్మస్ చెప్పి వచ్చారు, చాలా మంచిది, కానీ ప్రతిరోజు మందిరానికి వెళ్ళాలి. అద్భుతం తెలుసా? నీకు మందిరానికి వాక్యం అర్థం కాకపోయినా, పాటలు నచ్చకపోయినా, ఏమి అసలు నీకు ఏమి ఇష్టం లేకపోయినా మందిరానికి వస్తే దేవుడు అద్భుతం చేస్తాడండి. ఒక భార్య అంటుందంట, ఎప్పటి నుంచి అంటుందంట, ఏమండి మందిరానికి రండి అంటే అస్సలు వెళ్ళేవాడు కాదంట. ఒకరోజు తనకు తలపోటు, కడుపు నొప్పి వెళ్ళకపోతుంది, ఈరోజు నా తరపునైనా వెళ్ళరండి అని చెప్పి అంటే ఇంకా భార్య పోడు భరించలేక మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్తే పాస్టర్ గారు అన్నాడట, వచ్చారా అన్నాడంట. ఒక 3 ముక్కలైనా మీరు వినరని అన్నదంట. భార్య చెప్పిందిగా 3 ముక్కలు వినరమని చెప్పి వచ్చారా అనే మాట పాస్టర్ గారు చెప్పారు. ఇది మొదటి మాట, వచ్చారా. తర్వాత కూర్చున్నాడంట, కూర్చున్నాడంట. ఇది రెండో మాట. అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలిగా, వెళుతున్నారా అన్నప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఇది మూడో మాట. ఎన్ని మాటలు? వచ్చారా అనేది మొదటి మాట, కూర్చున్నారా అనేది రెండో మాట, వెళ్ళిపోతున్నా అనేది మూడో మాట. నా భార్య చెప్పింది 3 మాటలు వినేసా. ఈరోజు ప్రసంగం వినలే. ఏం విన్నాడు? ఈ 3 మాటలు విన్నాడు. పాస్టర్ గారు చెప్పిన 3 మాటలు మీరు వినరండి అంటే 3 మాటలు చెప్పాడు, 3 మాటలు విన్నాడు, వచ్చేస్తున్నాడు. మార్గంలో మర్చిపోతానేమని చెప్పి వచ్చారా, కూర్చున్నారా, వెళుతున్నారా, ఈ 3 మాటలు. ఇంటికి వెళ్ళాడండి. ఆ రోజు రాత్రి అయింది, ఇంటికి వెళ్ళాడు. అతను ఇంటికి వెళుతుండగా వచ్చారా అన్నప్పుడే ఆ రోజు ఆ రాత్రి ఆ ఇంటి దొంగలు పడ్డారంట. వచ్చారా అని చెప్తున్నారు ఎవరు? మన వచ్చింది చూసేసారేమో అని చెప్పి కూర్చున్నారంట. కూర్చున్నారా అని చెప్పేసరికి మనం వచ్చింది చూశారు, కూర్చున్నది చూశారు, ఇంకా ఇక్కడ ఉంటే పట్టేస్తారని చెప్పి ఇంకా పరిగెడుతున్నారంట. వెళ్ళిపోతున్నారు అనగానే ఇంకా ఉంటారు అక్కడ, ఇంకా పరుగంట. అమ్మా, దొంగల నుండి కాపాడింది ఆ 3 ముక్కల మాటలు. 3 మాటలు అండి. దేవునికి స్తోత్రం కలుగు. అది వాక్యాలా కాదు, పాస్టర్ నోట వచ్చినటువంటి 3 మాటలు. ఆ 3 మాటలు అక్కడ ఉపయోగిస్తే ఆ రాత్రి ఆ దొంగల నుండి దేవుడు వారిని కాపాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఏ మాట మీకు అర్థమవుతుందో అర్థం కావడం తెలియదు కానీ ఖచ్చితంగా దేవుడు మీతో వస్తాడు, మీ ఇంటిలోనికి వస్తాడు. ఆయన మీ ఇంటిలోకి వచ్చి మీతో భోజనం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే చూడమాట ముగించబోతున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం.
ఇదిగో ఆ, నేను తలుపు నొద్ద నిలుచుండి ఆ, తట్టుచున్నాను. ఆ, ఎవడైనను ఆ. నా స్వరము విని ఆ. తలుపు తీసిన ఎడల ఆ. నేను అతని యొద్దకు వచ్చి ఆ. అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి ఫైనల్ గా మీ హృదయమైనటువంటి వాకిడి వద్ద, మీ హృదయమైన తలుపుల వద్ద యేసయ్య తట్టుచున్నాడు. ఎవరైనా ఆయన స్వరము విని ఇది యేసయ్య స్వరమే అని మీ మూయబడిన మీ హృదయమైన తలుపులు తెరిచినట్లయితే యేసయ్య మీ గుండెని గదిలో ఆయన వస్తాడు. మీ దేహమనే శరీరమనే ఇంటిలో ఆయన ప్రవేశిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి ఆయన కోరుకుంటున్నాడు. అసలు యేసయ్యకు చోటు ఉందా? నీ ఇంట్లో చోటు ఉందా? ఉందా లేదమ్మా? నీ యేసయ్య నీ ఇంట్లో చోటు ఉంటే నీ ఇంట్లో ఒక స్వర్గం, నీ ఇల్లు ఒక స్వర్గమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఉన్న ఇంట్లో ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. మొట్టమొదటిగా క్రిస్మస్ ఎక్కడ జరిగింది తెలుసా మీకు? ఎక్కడమ్మా? ఒక గ్రౌండ్లో జరిగిందా? చర్చిలో జరిగిందా? ఎక్కడ జరిగిందమ్మా? ఇంటిలో జరిగింది. ఇంటిలో జరిగింది. మొట్టమొదటి క్రిస్మస్ ఇంటిలో జరగాలి. ఇంటిలో ఆరాధన చేయాలి, దేవుని మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఇంటి వారందరూ కలిసి నేనును నా ఇంటి వారిని యెహోవాను ఆరాధించదము, సేవించదము. అదే నిజమైన క్రిస్మస్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు ఆరాధించి ఎవరిని ఆరాధించారు? మరియమ్మనా యేసయ్యనా? మరియమ్మనా యేసయ్యనా? యేసయ్యను ఆరాధించారు వారు. యేసయ్య ఆరాధనకు యోగ్యుడు, మన పూజకు అర్హుడు ఆయన. ఈ లోకంలో ఎవరికి మనము పూజ చేయకూడదు, ఎవరికి ఆరాధించడు, ఆయన ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎరిగినటువంటి జ్ఞానులు, వారు జ్ఞానులు కాబట్టి యేసయ్యను ఆరాధించారు. అజ్ఞానులు అయితే మరియమ్మను కూడా ఆరాధించేవారు. అందుకే వారి జ్ఞానులు అని చెప్పారు. ఈరోజు అజ్ఞానులుగా ఎవరి పడితే వారిని ఆరాధిస్తున్నారు. జ్ఞానులు ముందు వారు ఎవరెవరినో ఆరాధించారు. కానీ మనం ఆరాధించాల్సినటువంటి దేవుడు నిజమైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, పూజకు అర్హుడు, రాజులకు రాజు ఈయనని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టి వారు యేసయ్యను ఆరాధించడం మొదలు పెట్టారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతటితో ఆగిపోయినారా? అంతటితో ఆగిపోయినారా? ఏమి ఇచ్చారంట? వచ్చినప్పుడు ఏం తెచ్చారమ్మా? పెద్ద పెట్టె తీసుకొచ్చారంట. ఎంత బరువు ఉంటుందో నాకు అక్కడికన్నా తెలీదు. ఆ పెట్టె ఎంత బరువు ఉంటుందో తెలీదు. కానీ పెట్టెలు విప్పి వారి కానుకల్ని ప్రభుకు అర్పించారంట. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ జ్ఞానులు కాబట్టి మీరు పెట్టె విప్పుతారో, పర్సు విప్పుతారో, ఏమి విప్పుతారో తెలియదు. కానీ జ్ఞానులు ఏమి ఇస్తారంట? కానుకలు ఇస్తారంట. కొంతమంది తెలివైన వాళ్ళు క్యాష్ లేదండి, గూగుల్ పే, ఫోన్పే కూడా ఉంటుందిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రూపంలో కూడా ఇవ్వాల్సిన ఇచ్చే మనసు ఉంటే ఆ రోజు కయ్యను ఇచ్చాడండి, హేబెలు ఇచ్చాడు. కయ్యను కూడా మంచిదే ఇచ్చాడు, హేబెలు మంచిదే ఇచ్చాడు. ఏం లేదు అక్కడ. కానీ కయ్యను మాత్రం కొనుక్కుంటూ పిసరితనంగా ఇచ్చాడు. కానీ హేబెలు మాత్రము మంచి మనసుతో దారుణంగా ఇచ్చాడు. దేవునికి చెప్పలు కూడా దేవునికి ఎవరైతే మంచి మనసు దారుణంగా ఇస్తారో వారి కానుకలు దేవుడు అంగీకరిస్తాడండి. హల్లెలూయా. ఈరోజు రాత్రి నీవే దేవునికి కానుకగా మారిపోవాలి. నీ సమయంలో దేవునికి దశమ భాగము ఇవ్వాలి. మొదటికి లేవగానే దేవునికి మొదటి గంట దేవునికి ఇవ్వాలి. నీ సంపదలు 10,000 సంపదలు 1,000 రూపాయలు దేవునికి ఇచ్చేయాలి. దాన్ని టచ్ చేయకూడదు. టచ్ చేశారనుకోండి ప్రభు అంటాడు మీరు దొంగలు. ఏ దొంగలమ్మా? గజ దొంగల? ఏ దొంగలు? ఆ దొంగల కంటే సంగపు దొంగలు భయంకరం. వారు మనుషుల దగ్గర దొంగతనం చేస్తున్నారు అయ్యా, కానీ దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునికి సంబంధించిన వాటి మన దేవునికి ఇచ్చేయాలి, దాన్ని ముట్టకూడదు. ఒకరోజు ఒక తల్లి అంటమ్మా ఒక కానుక వాళ్ళని పెట్టుకుందంట సంఘానికి, దేవునికి. ఆ రోజు చర్చికి వెళ్ళాలా, మరి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి మరి వెళ్దామని చెప్పి అంటుంటే చీరలు అమ్మేవాడు అప్పటి రావాలా? చీరలు అంటుంటే ఈవిడికి పచ్చడి చీర అంటే చాలా ఇష్టం. పచ్చ చీర అంటే చాలా చాలా ఇష్టం అంట. అది కళ్ళు కనిపించింది. ఈ కానుక వచ్చేవారు ఇద్దాంలే అని చెప్పి ఆ కానుకతో చీర కొనుక్కున్న తర్వాత చీర గోడ మీద అక్కడ పెట్టిందంట. పెట్టి ఇంకా తన కార్యక్రమం చూసుకోవాలని చెప్పి లోపలికి వెళ్ళింది. వచ్చే లోపు ఒక 10 నిమిషాలు కాలేదు, వచ్చే లోపు ఆ చీర అంతా రంధ్రాలుగా ఉందంట. ఏముంది? రంధ్రాలుగా ఉందంట. ఏం జరిగి ఉంటుంది? అమ్మినోడు మోసం చేశాడా?
పనికి మన చినిగిన శారీ అమ్మాడా? అమ్మినప్పుడు బాగానే ఉందే. అంతలో ఏమైందంటే దేవుడు ఒక ఆవును పంపించాడు. అక్కడ ఆవులు, ఆ మేకలు ఆవులు గోడ మీద వాళ్ళ పాషులు పచ్చగా ఉంటే ఆ మేత అని తినిస్తాయంట. వాళ్ళ పాషు తినే ఆవులు కూడా ఉన్నాయి. ఈ గోడ మీద భలే పచ్చటి మనకు ఆహారం ఉందని చెప్పి ఆవులు వచ్చి నలిపేసాయండి. రంధ్రాలు బొక్కలు రంధ్రాలు పడేసింది. అప్పుడు తను దేవుని దగ్గర, అయ్యా ఈ కానుక నీకు ఇచ్చేస్తే బాగుండేది, నీకు ఇవ్వకుండా నేను ఈ రీతిగా నేను ఈ పని చేశాను కాబట్టి నాకు తగిన శాస్త్రం జరిగింది, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి పశ్చాత్తాపడిన దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకపోతే, మనమే పెట్టుకుంటే, మనమే ఉంచుకుంటే అది దేవుడు కట్ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. బంగారం తెచ్చారు, ఏసంగి ఇచ్చి వెళ్ళారా, ఇవ్వకుండా మళ్ళీ తీసుకెళ్లారా? ఇవి మనం ఇచ్చేస్తే మనం ఎట్లా బ్రతకాలి, మనం పోయేటప్పుడు మరి మార్గంలో మన ఖర్చులకు ఉండాలి కదా అని అనుకోలేదండి. ఏసయ్యకు ఇచ్చారండి, తెచ్చారు, ఇచ్చారు, అర్పించారు, దేవునికి సమర్పించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు అడుగుతున్నాను, మీరు దేవునికి ఏమి ఇస్తున్నారు, ఏం తెచ్చారు అడగను. ఎలా ఇస్తారు అనేది దేవునికి కావాలి. ఎంత ఇస్తారు కాదు, ఎలా ఇస్తారు అనేది. మీ హృదయాన్ని ఇచ్చారా, సమయం ఇచ్చారా, సంపద ఇచ్చారా, దేవునికి చోటు ఇస్తున్నారా? మీ గుండెలో దేవునికి స్థలం ఉందా? సత్రంలో స్థలం లేదంటే ఆ రోజులు, కానీ యేసయ్య మీ గుండెలో ఉండనిష్టపడుతున్నాడు. అయ్యగా నిలబడ్డాడంటే ముగించేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిగ్నల్ వచ్చినాయి చూడకపోయినా నా చూపు పోయింది. దేవునికి స్తోత్రం. మన ఇంటిలో యేసయ్య ఉంటే, హల్లెలూయా, మన బ్రతుకులో యేసయ్య ఉంటే, మన జీవితంలో యేసయ్య ఉంటే, మన ఉద్యోగంలో యేసయ్య ఉంటే, మన వ్యాపారంలో యేసయ్య ఉంటే, అది అంచెలు అంచెలుగా మనం దీవించబడతాం, ఆశ్రయించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు జ్ఞానులు దేవుని ఆరాధించారు, మహిమపరిచారు, అనుసరించారు, అన్వేషించారు, సమర్పించారు, అర్పించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము ఏం చేయాలా? అజ్ఞానులు కాకుండా జ్ఞానుల వలె సంవత్సరాన్ని ఒకసారి కాకుండా ప్రతిరోజు, ప్రతి ఆదివారం దేవుని ఆరాధించే వారిగా మనం ఉందుముగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆనందం ఉంది. సన్నిధి అంటేనే సన్నిధిలో నిధి ఉందండి. ఆ నిధిని దేవుడు మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆ నిధిని ఇవ్వడానికే, ఆ సంతోషం ఇవ్వడానికే పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడు భూలోకానికి వచ్చాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలించునుగాక. దేవుడు మీరు దీవించి ఆశ్రయించునుగాక. ఈ సంఘాన్ని దేవుడు అంచెలంచెలో దీవించునుగాక. సంఘములో మరి మీ గృహంలో ప్రభు నివాసము చేయునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం.